అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తాడేపల్లి పిఎస్ పరిధిలో వివిధ గృహాల్లో దొంగతనాలు చేసి ఆహ్, ఆహ్, ఆ చోరీ చేసినటువంటి సొత్తుని అమ్మే క్రమంలో ఒక నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు షేక్ హుస్సేన్, సన్ ఆఫ్ షాజహాన్, 28 ఇయర్స్ ఏజ్. ఇతను మహానాడు ప్రాంతానికి చెందినవాడు. మనం అతను అనుమానాస్పదంగా అతను చోరీ చేసిన సొత్తుని అమ్మే ప్రయత్నంలో మనోళ్ళు ఈ కట్ట దగ్గర పట్టుకోవడం, మణిపాల్ హాస్పిటల్ రోడ్లో పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను విచారిస్తే మనకి తెలిసింది ఏంటంటే అతని దగ్గర నుంచి మనకు 5 క్రైమ్స్, మనకి తాడేపల్లిలో గత నెల రోజులుగా జరిగినటువంటి 5 క్రైమ్స్ సంబంధించి అతను పాత్ర ఉందని మనకి తేలింది. అలాగే దీనిలో మనం 80 గ్రాములు, దాదాపు 82 గ్రాముల బంగారం, అలాగే 70 గ్రాములు వెండి, తర్వాత క్యాష్ 25,000 రూపాయలు, మొత్తం అంతా కలిపి దాదాపు 5,65,000 రూపాయల వర్త్ చోరీ చేసినటువంటి సొత్తుని మనం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి యాక్టివ్గా మన ఎస్ఐ గారు కళ్యాణ్ రాజు గారి నేతృత్వంలో ఎస్ఐ గారు పనిచేశారు. అలాగే హెచ్సి గారు కూడా, సురేష్ హెచ్సి గారు, అలాగే పిసి ప్రసాదరావు గారు, మొత్తం ఈ టీం అంతా కూడా కొంచెం చాకచక్యంగా వ్యవహరించడంతో మనకు 5 కేసులకు సంబంధించినటువంటి ముద్దాయి దొరకడం జరిగింది. ఇతను కూడా పూర్వ చరిత్ర కూడా బ్యాడ్ క్యారెక్టర్గా మనకు తెలుస్తుంది. సో ఇతన్ని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. తర్వాత మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, మనకి లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అది చాలా మంది ప్రజలు ఇంతకుముందు బాగా విరివిగా వాడేవారు. ప్రజెంట్ అయితే సరిగ్గా వాడుకోవట్లేదు. సో దాన్ని వాడుకుంటే ఎవరైనా సరే ఏదైనా అవసరాల నిమిత్తం ఇల్లు వదిలి బయటకు వెళ్ళి కొన్ని రోజులు గడపాల్సిన సందర్భంలో మనకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ కూడా, ప్రజానీకం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అవసరం మేరకు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి వాడుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత కూడా ఇంకా మనం బీట్ సిస్టమ్ అనేది కూడా బాగా పెంచుకోవాలి ఈ ప్రాంతంలో. సో అది కూడా మనం ఎన్షూర్ చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ బీట్స్ తిరిగేదానికి మేము ప్లాన్ చేస్తాము. తద్వారా ఇటువంటి చోరీలు మనం ముందే నియంత్రించడానికి, దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సార్, ఈ డ్రోన్ కేసు ఏమైంది సార్?